మనిషి నా పెద్ద కోడలి పోస్ట్ లాగేసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు దాన్ని గుడ్డిదానిలా చూస్తూ అంత సంతోషిస్తున్నాను. వదిన, ఎలాగూ వచ్చావు కదా, మనసులో ఎలాంటి బాధ లేకపోయినా కొంచెం సింపతి చూపిస్తున్నట్టు మాట్లాడితే పద్ధతిగా ఉంటుందేమో ఆలోచించు. నువ్వు మమ్మల్ని చూడలేకపోతున్నావన్న బాధ కన్నా నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న బావగారిని కూడా చూడలేకపోతున్నావన్న బాధ ఎక్కువగా ఉంది సావిత్రి. బావగారు నిన్నో దేవత అనుకున్నారు. తన దేవత గుడ్డిదైపోయిందని తెలిసి ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా? మొన్నటి వరకు నీ ముందు నేను ఉన్నానో, సుమిత్రుందో, పిన్నుందో చూసైనా చెప్పగలిగేదానివి. ఇప్పుడు నీ ముందు పావుందో కర్రుందో తేడా చెప్పలేకపోతున్నా. నువ్వేం బాధపడకు సావిత్రి. ఏదైనా అవకాశం ఉన్నా నీకు నేను కన్నిచ్చే ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఒక కన్నిస్తాను వదినా. సావిత్రి కోసం మీరేమీ త్యాగాలు దానాలు చేయక్కర్లేదు. సావిత్రికి కళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ మీ కళ్ళతో చూపొస్తే ఆ చూపుతో మనుషులే కాదు బండరాళ్లు కూడా ముక్కలైపోతాయి. అంతా చెడే, మంచేమీ జరగదు. అమృత, మేమెంతో బాధతో చెప్తున్న మాటలు నీకు వేళాకోళంగా వినిపిస్తున్నాయా? వేళాకోళానికి బాధకి తేడా తెలియనంత అమాయకురాలేం కాదు. నువ్వు పెద్ద మేధావనా నీ ఫీలింగ్? ఆ ఫీలింగ్ ఉండబట్టే కదా వదినా మనం పెద్దవాళ్ళమన్న కామన్ సెన్స్ లేకుండా అలా మాట్లాడిస్తుంది. హలో, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డ్రామా ఏంటో నాకు తెలుసు, కానీ మీరంటే ఏంటో తెలియని వాళ్ళ దగ్గర ఈ బిల్డప్ అంతా ఇవ్వండి, నా దగ్గర కాదు. నేను రోజు దానికి జడేస్తున్నప్పుడు దాని ముఖం అద్దంలో చూసుకుంటూ ఊర్లో ఉన్న అందరి ఆడపిల్లల కన్నా నేనే అందంగా ఉంటాను కదమ్మా అంటూ పొంగిపోయేది. నా కళ్ళు చాలా అందంగా ఉంటాయి కదమ్మా అంటూ నా కళ్ళలోకి చూస్తూ అడిగేది. అవునమ్మా అంటూ దాని కళ్ళపై ముద్దు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అందమైన కళ్ళు అంధకారం అయిపోయాయమ్మా అంటూ అది ఏడుస్తుంటే ఏం చెప్పి దాన్ని ఓదార్చమంటావయ్యా? వదినా, దీంతో వర్కౌట్ అవుద్దంటావా? నేనిచ్చింది వరుణాశ్రమం, సమ్మోహనాశ్రమం కాదు, బ్రహ్మాస్త్రం. అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది నేను చెప్పినట్టుగా కలిపి నీ సతీమణి సుమిత్రకివ్వు. 2 రోజుల్లో తేడా కనిపిస్తుంది. 3వ రోజు కల్లా బాగా మార్పు వస్తుంది. 4వ రోజుకి పిచ్చి చేష్టలు ఎక్కువ అవుతాయి. మరి 5వ రోజు టోటల్గా పిచ్చిదైపోతుంది. ఇదిగో, నేను కోస్తున్నది పండు. నా ప్రేమ నీకు కోసి రుచి చూపించే వరకు నువ్వు ఇటువైపు తిరిగి చూడకూడదు. రోజుల్లో తేడా కనిపిస్తుంది. 3వ రోజు కల్లా బాగా మార్పు వస్తుంది. 4వ రోజుకి పిచ్చి చేష్టలు ఎక్కువ అవుతాయి.